ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జియోగ్రఫీలో 4వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 4వ పాఠం శీతోష్ణ స్థితి. ఇందులో 66 నుంచి 69 పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. వేసవి నెలలో ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జెట్ ప్రవాహం ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారుగా ఎక్కడ వస్తుంది? 1 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన, 2 24 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన, 3 4 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన, 4 34 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన. వేసవి నెలలో ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జెట్ ప్రవాహం ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారు ఎక్కడ వస్తుంది? 1 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన, 2 24 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన, 3 4 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన, 4 34 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన. భారతదేశంలో ఎన్ని ప్రధాన ఋతువులను గుర్తించవచ్చు? 1 2 2 3 3 6 4 4. భారతదేశంలో ఎన్ని ప్రధాన ఋతువులను గుర్తించవచ్చు? 1 2 2 3 3 6 4 4. భూమి భ్రమణం వల్ల ఏర్పడే ఒక స్పష్టమైన కోరియాలిసిస్ శక్తి ఉత్తర అర్ధగోళంలో పవనాలను ఏ వైపు దిశను మార్చడానికి కారణమయ్యేది? 1 ఎడమ, 2 ఉత్తర, 3 కుడి, 4 దక్షిణ. భూమి భ్రమణం వలన ఏర్పడే ఒక స్పష్టమైన కోరియాలిస్ శక్తి ఉత్తర అర్ధగోళంలో పవనాలను ఏ వైపు దిశను మార్చడానికి కారణమయ్యేది? 1 ఎడమ, 2 ఉత్తర, 3 కుడి, 4 దక్షిణ. భారతదేశానికి వ్యాపారులుగా వచ్చిన ఎవరు ఈ కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలని పేరు పెట్టారు? 1 అరబ్బులు, 2 గ్రీకులు, 3 బ్రిటిష్ వారు, 4 అమెరికా వారు. భారతదేశానికి వ్యాపారులుగా వచ్చిన ఎవరు ఈ కాలానుగుణ తిరోగమ పవన వ్యవస్థకు ఋతుపవనాలని పేరు పెట్టారు? 1 అరబ్బులు, 2 గ్రీకులు, 3 బ్రిటిష్ వారు, 4 అమెరికా వారు. పశ్చిమ తుఫాను విక్షోభాలు సాధారణంగా భారతదేశంలోని ఏ ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి? 1 దక్షిణ మరియు వాయు ప్రాంతాలు, 2 ఉత్తర మరియు వాయు ప్రాంతాలు, 3 ఉత్తర మరియు ఆగ్నేయ ప్రాంతాలు, 4 ఉత్తర మరియు నైరుతి ప్రాంతాలు. పశ్చిమ తుఫాను విక్షోభాలు సాధారణంగా భారతదేశంలో ఏ ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి? 1 దక్షిణ మరియు వాయు ప్రాంతాలు, 2 ఉత్తర మరియు వాయు ప్రాంతాలు, 3 ఉత్తర మరియు ఆగ్నేయ ప్రాంతాలు, 4 ఉత్తర మరియు నైరుతి ప్రాంతాలు. స్థానికంగా ఏమని పిలిచే శీతాకాలపు వర్షపాతం తక్కువ మొత్తం అయినప్పటికీ రబీ పంటల సాగుకు ఇది చాలా ముఖ్యమైనది. 1 లూ, 2 కోరియాలిసిస్, 3 మహావత్, 4 వీనర్. స్థానికంగా ఏమని పిలిచే శీతాకాలపు వర్షపాతం తక్కువ మొత్తం అయినప్పటికీ రబీ పంటల సాగుకు ఇది చాలా ముఖ్యమైనది. 1 లూ, 2 కోరియాలిసిస్, 3 మహావత్, 4 వీనర్. చల్లని వాతావరణ కాలం లేదా శీతాకాలం లక్షణం: 1 రాత్రులు వెచ్చగాను, రాత్రులు చల్లగాను, 2 పగలు వెచ్చగాను, రాత్రులు చల్లగాను, 3 రాత్రులు వెచ్చగాను, పగలు చల్లగాను, 4 పగలు వెచ్చగాను, పగలు చల్లగాను ఉంటుంది. చల్లని వాతావరణం కాలం లేదా శీతాకాలం లక్షణం: 1 రాత్రులు వెచ్చగాను, రాత్రులు చల్లగాను, 2 పగలు వెచ్చగాను, రాత్రులు చల్లగాను, 3 రాత్రులు వెచ్చగాను, పగలు చల్లగాను, 4 పగలు వెచ్చగాను, పగలు చల్లగాను. భారతదేశంలో శీతోష్ణ వాతావరణ సంబంధిత స్థితులు క్రింది వాతావరణ పరిస్థితులతో నియంత్రించబడతాయి. 1 పశ్చిమ తుఫాను విక్షోభాలు, ఉష్ణమండల తుఫానులు, 2 ఉపరితల గాలి ప్రసరణ, 3 పీడన మరియు భూ ఉపరితల పవనాలు, 4 పైవన్నీ. భారతదేశంలోని శీతోష్ణ స్థితి వాతావరణ సంబంధిత స్థితులు క్రింది వాతావరణ పరిస్థితుల్లో నియంత్రించబడతాయి. 1 పశ్చిమ తుఫాను విక్షోభాలు, ఉష్ణమండల తుఫానులు, 2 ఉపరితల గాలి ప్రసరణ, 3 పీడన మరియు భూ ఉపరితల పవనాలు, 4 పైవన్నీ. ఏవి ఉత్తర మరియు వాయువ్య భారతదేశం మీదుగా పగటిపూట వీచే బలమైన ఉధృతమైన వేడి పొడిగాలులు? 1 లూ, 2 సైక్లోన్, 3 మహావత్, 4 కోరియాలిసిస్. ఏవి ఉత్తర మరియు వాయువ్య భారతదేశం మీదుగా పగటిపూట విడిచే బలమైన ఉధృతమైన వేడి పొడి గాలులు? 1 లూ, 2 సైక్లోన్, 3 మహావత్, 4 కోరియాలిసిస్. ఉత్తర భారతదేశంలో ఏ నెలలో దుమ్ము తుఫాన్లు చాలా సాధారణం? 1 జూలై, 2 అక్టోబర్, 3 మే, 4 నవంబర్. ఉత్తర భారతదేశంలో ఏ నెలలో దుమ్ము తుఫాన్లు చాలా సాధారణం? 1 జూలై, 2 అక్టోబర్, 3 మే, 4 నవంబర్. వేసవికాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలో ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు పడతాయి. వీటిని తరచుగా ఏమని పిలుస్తారు? 1 మామిడి జల్లులు, 2 లూ, 3 మహావత్, 4 కాల్ బైసాఖి.
వేసవికాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలో ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు పడతాయి. వీటిని తరచుగా ఏమని పిలుస్తారంటే 1 మామిడి జల్లులు, 2 లు, 3 మహావత్, 4 కాల్ బైశాఖి. భారతదేశంలో ఏ ఏ ప్రధాన ఋతువులను గుర్తించవచ్చు? 1 పురోగమన ఋతుపవన కాలం, 2 తిరోగమన ఋతుపవన కాలం, 3 శీతాకాలం వేసవి, 4 పైవన్నీ. భారతదేశంలో ఏ ఏ ప్రధాన ఋతువులను గుర్తించవచ్చు? 1 పురోగమన ఋతుపవన కాలం, 2 తిరోగమన ఋతుపవన కాలం, 3 శీతాకాలం వేసవి, 4 పైవన్నీ. పశ్చిమ మరియు వాయు ప్రాంతం నుండి ఏమి రావడం అనేది ఉత్తర మైదానంలో చలన వాతావరణం యొక్క ముఖ్య లక్షణం. 1 ఉపరితల గాలి ప్రసరణ, 2 తుఫాను విక్షోభాలు, 3 లు, 4 ఉప ఉష్ణమండల గాలులు. పశ్చిమ మరియు వాయు ప్రాంతం నుండి ఏమి రావడం అనేది ఉత్తర మైదాన చలన వాతావరణ కాలం యొక్క ముఖ్య లక్షణం. 1 ఉపరితల గాలి ప్రసరణ, 2 తుఫాను విక్షోభాలు, 3 లు, 4 ఉప ఉష్ణమండల గాలులు. పశ్చిమ బెంగాల్లో ఈ దుమ్ము తుఫానులు ఏమని పిలుస్తారు? 1 కాల్ బైశాఖి, 2 లు, 3 నైరుతి, 4 మహావత్. పశ్చిమ బెంగాల్లో దుమ్ము తుఫానులను ఏమని పిలుస్తారు? 1 కాల్ బైశాఖి, 2 లు, 3 నైరుతి, 4 మహావత్. శీతాకాలంలో ఏ పవనాలు దేశంపై విస్తరించి ఉన్నాయి? 1 నైరుతి వ్యాపార, 2 ఈశాన్య వ్యాపార, 3 వాయువ్య వ్యాపార, 4 పశ్చిమ వ్యాపార. శీతాకాలంలో ఏ పవనాలు దేశంపై విస్తరించి ఉంటాయి? 1 నైరుతి వ్యాపార, 2 ఈశాన్య వ్యాపార, 3 వాయువ్య వ్యాపార, 4 పశ్చిమ వ్యాపార. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. వేసవి కాలంలో ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జెట్ ప్రవాహం ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారు ఎక్కడ వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన. వేసవి నెలలో ఉప ఉష్ణమండల తూర్పు జెట్ ప్రవాహంగా పిలువబడే తూర్పు జెట్ ప్రవాహం అని ఎందుకంటారంటే ఆ గాలులు చాలా వెలాసిటీతో చాలా వేగంగా వేస్తాయి. ద్వీపకల్ప భారతదేశం మీదుగా సుమారు ఎక్కడికి వస్తాయంటే ఏ ప్రాంతంలో వస్తాయంటే 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన. 14 డిగ్రీల ఉత్తర అక్షాంశం పైన వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో ఎన్ని ప్రధాన ఋతువులను గుర్తించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 4. భారతదేశంలో ఎన్ని ప్రధాన ఋతువులను గుర్తించవచ్చు అంటే 4 ప్రధాన ఋతువులను. కరెక్ట్ ఆన్సర్ 4. భూమి భ్రమణం వల్ల ఏర్పడే ఒక స్పష్టమైన కోరియోలిసిస్ శక్తి ఉత్తర అర్ధగోళంలో పవనాలను ఏ వైపు దిశను మార్చడానికి కారణం అయ్యేది? కరెక్ట్ ఆన్సర్ 3 కుడివైపుకు మార్చడానికి ఈ శక్తి ఉపయోగపడుతుంది. భూమి భ్రమణం వల్ల ఏర్పడే ఒక స్పష్టమైన కోరియోలిసిస్ శక్తి ఉత్తర అర్ధగోళంలో పవనాలను ఏ వైపు దిశకు మార్చడానికి కారణం అయ్యేదంటే కుడివైపుకు. కరెక్ట్ ఆన్సర్ 3. ఉత్తరమైతే కుడి, దక్షిణమైతే ఎడమ. భారతదేశానికి వ్యాపారులుగా వచ్చిన ఎవరు ఈ కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలని పేరు పెట్టారు? కరెక్ట్ ఆన్సర్ 1 అరబ్బులు. భారతదేశానికి వ్యాపారులుగా వచ్చిన ఎవరు ఈ కాలానుగుణ తిరోగమన పవన వ్యవస్థకు ఋతుపవనాలని పేరు పెట్టారంటే అరబ్బులు. కరెక్ట్ ఆన్సర్ 1. పశ్చిమ తుఫాను విక్షోభాలు సాధారణంగా భారతదేశంలోని ఏ ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 2 ఉత్తర మరియు వాయువ్య ప్రాంతాలు. పశ్చిమ తుఫాను విక్షోభాలు సాధారణంగా భారతదేశంలోని ఏ ప్రాంతాల వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయంటే ఉత్తర ప్రాంతం, వాయువ్య ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ 2. స్థానికంగా ఏమని పిలిచే శీతాకాల వర్షపాతం తక్కువ మొత్తం అయినప్పటికీ రబీ పంటల సాగు ఇది చాలా ముఖ్యమైనది? కరెక్ట్ ఆన్సర్ 3 మహావత్. స్థానికంగా ఏమని పిలిచే శీతాకాల వర్షపాతం తక్కువ మొత్తం అయినప్పటికీ రబీ పంటల సాగు ఇది చాలా ముఖ్యమైనది అంటే మహావత్. కరెక్ట్ ఆన్సర్ 3. ఇది ఉత్తర భారతదేశంలో. చల్లని వాతావరణం కాలం లేదా శీతాకాలం యొక్క లక్షణం? కరెక్ట్ ఆన్సర్ 2 పగలు వెచ్చగాను, రాత్రులు చల్లగాను ఉంటుంది. పగలు చాలా వేడిగా ఉంటుంది, రాత్రులు చాలా చల్లగా ఉంటుంది. ఇది ఏ కాలానికి సంబంధించిన లక్షణం అంటే శీతాకాలం. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలోని శీతోష్ణ స్థితి వాతావరణ సంబంధిత స్థితులు క్రింది వాతావరణ పరిస్థితులతో నియంత్రించబడతాయి? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. పశ్చిమ తుఫాను విక్షోభాలు, ఉష్ణమండల తుఫానులు, ఉపరితల గాలి ప్రసరణ, పీడనం మరియు భూ ఉపరితల పవనాలు. భారతదేశంలో శీతోష్ణ స్థితి వాతావరణ సంబంధిత స్థితులు క్రింది వాతావరణ పరిస్థితులు నియంత్రించబడతాయంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. పశ్చిమ తుఫాను విక్షోభాలు, ఉష్ణమండల తుఫానులు, ఉపరితల గాలి ప్రసరణ, పీడనం మరియు భూ ఉపరితల పవనాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. ఏవి ఉత్తర మరియు వారి భారతదేశం మీద పగటి పూట వీచే బలమైన ఉధృతమైన వేడి పొడి గాలులు? కరెక్ట్ ఆన్సర్ 1 లు. ఏవి ఉత్తర మరియు వాయు భారతదేశం మీదుగా పగటి పూట వీచే బలమైన ఉధృతమైన వేడి పొడి గాలులు? కరెక్ట్ ఆన్సర్ 1 లు. ఉత్తర భారతదేశంలో ఏ నెలలో దుమ్ము తుఫాన్లు చాలా సాధారణం? కరెక్ట్ ఆన్సర్ 3 మే. ఉత్తర భారతదేశంలో ఏ నెలలో దుమ్ము తుఫాన్లు చాలా సాధారణం అంటే మే నెల. కరెక్ట్ ఆన్సర్ 3.
వేసవికాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలో ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు పడతాయి. వీటిని ఏమని పిలుస్తారంటే మామిడి జల్లులు. కరెక్ట్ ఆన్సర్ 1. వేసవికాలం ముగిసే సమయానికి ముఖ్యంగా కేరళ మరియు కర్ణాటకలో ఋతుపవనాలకు ముందు తొలకరి జల్లులు పడతాయి. వీటిని తరచుగా ఏమని పిలుస్తారంటే మామిడి జల్లులు. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో ఏ ప్రధాన ఋతువులను గుర్తించవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. పురోగమన ఋతుపవన కాలం, తిరోగమన ఋతుపవన కాలం, శీతాకాలం, వేసవికాలం. భారతదేశంలో ఏ ప్రధాన ఋతువులను గుర్తించవచ్చు అంటే పురోగమన ఋతుపవన కాలం, తిరోగమన ఋతుపవన కాలం, శీతాకాలం, వేసవికాలం. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. పశ్చిమ మరియు వాయు ప్రాంతం నుండి ఏమి రావడం అనేది పశ్చిమ మైదానంలో చల్లని వాతావరణ కాలం యొక్క ముఖ్య లక్షణం. కరెక్ట్ ఆన్సర్ 2 తుఫాను విక్షోభాలు. పశ్చిమ మరియు వాయు ప్రాంతం నుండి ఏమి రావడం అనేది ఉత్తర మైదానంలో చల్లని వాతావరణ కాలం యొక్క ముఖ్య లక్షణం తుఫాను విక్షోభాలు. కరెక్ట్ ఆన్సర్ 2. పశ్చిమ బెంగాల్లో ఈ దుమ్ము తుఫాలను ఏమని పిలుస్తారు? ఈ దుమ్ము తుఫాలను ఏమని పిలుస్తారంటే కరెక్ట్ ఆన్సర్ 1 కాల్ బైసాఖి. పశ్చిమ బెంగాల్ ఇక్కడ వచ్చి ఆ ఉత్తర భారతదేశంలో దుమ్ము తుఫాలను ఏమని పిలుస్తారంటే కాల్ బైసాఖి అని పిలుస్తారు. కరెక్ట్ ఆన్సర్ 1. శీతాకాలంలో ఏ పవనాలు దేశంపై విస్తరించి ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 2 ఈశాన్య వ్యాపార పవనాలు. శీతాకాలంలో ఏ పవనాలు దేశంపై విస్తరించి ఉంటాయంటే ఈశాన్య వ్యాపార పవనాలు. కరెక్ట్ ఆన్సర్ 2. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? ఇక్కడ నా ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి.